హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఏ ఫ్యామిలీ. ఈరోజైతే నేను మంచి స్నాక్ ఐటెమ్ అయితే తీసుకొచ్చాను. ఇదైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్‌కి అండ్ లోపల బేబీకి చాలా హెల్తీ అండి. లోపల బేబీకి ఎక్కువ కాల్షియం పడుతుందండి. అంటే ఎముకలకి చాలా బలం అన్నమాట. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కూడా ఎక్కువ బ్లడ్ పడుతుంది. రక్తం పడుతుంది. ఐరన్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఉసిరికాయలో. సో, మనం ఈ వింటర్ సీజన్‌లో దొరికే ఈ ఉసిరికాయతో ఒక రెసిపీ అయితే చేద్దాము. దానికైతే కొన్ని హాఫ్ కేజీ అయినా, కేజీ అయినా తీసుకోండి. నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం వాటర్ లేకుండా నార్మల్‌గానే ఒక బాక్స్‌లో డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ డే తీస్తే మనకి మెత్తగా అవుతుంది. ఆర్ ఇలాగ వాటర్‌లో గనుక 4 అవర్స్ మీరు నానబెట్టినా సరే మెత్తగా అవుతది కాయ అనేది. సో, నేనైతే నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ 1 అవర్ మాత్రం వాటర్‌లో నానేసాను. అప్పుడు కొద్దిగా కాయ అనేది మెత్తపడింది. అప్పుడు ఈజీగా మనకి తొనలనేవి వస్తాయన్నమాట. సో, మనం వాటర్‌లో నానేసిన తర్వాత తీసి ఒక్కొక్కటి నీట్‌గా తుడుచుకుంటూ, క్లీన్ చేసుకుంటూ పొడి పొడిగా ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇలా మెత్తపడడానికి కారణం ఏంటంటే గట్టిగా ఉంటే మనకు కట్ చేయడం రాదు. ప్లస్ ఉడకదు. సో, మనమైతే ఫస్ట్ అవి మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలి. మీకు ఈజీగా మెత్తబడాలంటే ఒకరోజు నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇలాగా వాటర్ లేకుండా అయితే మనం క్లీన్‌గా చేసి పెట్టుకోవాలి. ఆ కాయల్ని ఒక నైఫ్ తీసుకొని వాటిలికి రౌండ్‌గా మార్క్స్ అయితే పెట్టాలి. కట్ చేయాలన్నమాట. అప్పుడే మనం బాయిల్ చేసినప్పుడు లోపల కూడా బాగా మెత్తగా అవుతుంది. అండ్ పాకం కూడా పడుతుంది. సో, అలాగా ఆటిల మీదే లైన్స్ ఉంటాయి గదా! లైన్స్ మీద కట్ చేస్తే సరిపోతుంది. డీప్‌గా కట్ చేయకుండా అలా నార్మల్‌గా ఘాట్లు పెడితే సరిపోతుంది. వాటిలంతట అవే తొనలైతే వచ్చేస్తాయి ఉడికితే మాత్రం. అండ్ ఇవైతే ఆవిరి పట్టాలండి మనము. నేనైతే ప్రెజెంట్ ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా! అందులో ఆవిరి పడుతున్నాను కింద వాటర్ వేసి. మీరు ఎలా బాయిల్ చేయాలనుకుంటే అలా చేయండి. బట్ స్టీమ్ అనమాట. అంతేగాని డైరెక్ట్‌గా వాటర్‌లో అయితే బాయిల్ చేయకూడదు. ఈజీగా అయిపోవాలనుకుంటే మనం ఓవెన్‌లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. ప్రీ హీట్ చేసి వాటర్ పెట్టి చేస్తాం గదా! అలా బాయిల్ చేసుకోవచ్చు. 2 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ నేను ఇడ్లీ పాత్రలో పెట్టాను కాబట్టి ఇవైతే మనం 10 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో కరెక్ట్‌గా 10 మినిట్స్‌కి మనకైతే ఇవన్నీ బాయిల్ అయిపోతాయి. మనం చేత్తో పట్టుకుంటేనే తొనలు అలా విడిపోతాయన్నమాట. మనం కట్ చేసిన దగ్గర పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోయినాయి చూసారా? అండ్ మీకు ఇంకా డౌట్ అనిపిస్తే గనక ఒక నైఫ్ గాని, లేకపోతే ఫోర్క్, స్పూన్ గాని తీసుకొని అలా గుచ్చి చూడండి. సేమ్ లోపలికి సాఫ్ట్‌గా వెళ్ళిపోతుందంటే బాయిల్ అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే బెల్లం పాకం చేద్దాము. దీనికైతే నేను కేజీ తీసుకున్నాను కదా ఉసిరికాయలు. కేజీకి ఒక కప్పు బెల్లం వేసి అండ్ పావు కప్పు వేస్తే సరిపోతుంది. హాఫ్ కేజీ తీసుకుంటే మాత్రం హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కొంతమంది షుగర్‌తో కూడా చేస్తారండి. బట్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో షుగర్‌ని అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ ఇప్పుడైతే మనం పాకం రెడీ చేయాలంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుతా ఉండండి మీడియం ఫ్లేమ్‌లో. అండ్ అది గనుక మనకి పాకం అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం వాటర్ తీసుకొని అందులో ఈ పాకం అనేది వేయండి. అప్పుడు కొంచెం దగ్గరగా వచ్చి ఉండలాగా అవుతుందంటే మన పాకం అనేది రెడీ అవుతుందనమాట. ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ఇందాక మనం బాయిల్ చేసిన ఉసిరికాయలున్నాయి గదా! అవి ఆ పాకంలో వేసి కలుపుతా ఉండాలి. ఇప్పుడైతే లో ఫ్లేమ్‌లో పెట్టాలి మనం. ఎందుకంటే ఇందాక మనం మీడియం ఫ్లేమ్‌లో పాకం చేసాం గదా! ఇప్పుడు డైరెక్ట్‌గా లో ఫ్లేమ్‌కి వెళ్ళిపోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మీ పాకం అనేది మొత్తం ముదిరిపోయి వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మళ్ళీ 2 టైమ్స్ అలా తిప్పేసి మొత్తం పట్టేలాగా ఇప్పుడు మళ్ళీ పాకం అనేది స్టార్టింగొచ్చేస్తుంది. అంటే ఉసిరికాయలో వాటర్ ఉంటాయి గదా! అవి దిగిపోయి మళ్ళీ నార్మల్ పాకంలా వచ్చేస్తది. మళ్ళీ విడిపోతదనమాట వాటర్‌లో వేస్తే. దగ్గరికి రాదు. సో, దగ్గరకొచ్చే వరకు మనం లో ఫ్లేమ్‌లోనే బాయిల్ చేస్తా ఉండాలి. అలాగా దగ్గరకొచ్చే వరకు మనం కలుపుతా ఉంటే మన పాకం అనేది రెడీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి మనం ఉసిరికాయలు వేసిన తర్వాత లూజ్ పాకం అయిపోతుంది. మా రియల్ పాకం రావాలంటే మళ్ళీ అలా కలుపుతా ఉండి వాటర్‌ని పక్కన పెట్టుకొని టెస్ట్ చేస్తా ఉండండి. అది గనుక దగ్గరగా వచ్చి ఉండలా తయారైతేనే మనం పాకం రెడీ అయినట్టు. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. అండ్ ఫైనల్లీ అయితే పాకం అయితే రెడీ అయిపోయింది. అది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బౌల్‌లో తీసుకుంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మీరు గనక రోజు పరిగడుపున ఒక స్పూన్ తీసుకున్నారంటే జుట్టు బాగా పెరుగుతుంది. అండ్ పీరియడ్ పెయిన్స్ ఉన్నా సరే తగ్గుతాయి. చూసారా? ప్రెగ్నెంట్ లేడీస్‌కే కాదు నార్మల్ పర్సన్స్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ దీన్నైతే మీరెప్పుడైనా ట్రై చేశారా? మీరైతే దీన్నేమని పిలుస్తారు? దీని పేరైతే ఆమ్లా మురబ్బా అంట. అంటే ఏమీ లేదు. మనం ఉసిరికాయని మురబ్బాలాగా మనం ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉంచుతున్నాం కాబట్టి ఆమ్లా మురబ్బా అని పేరొచ్చిందంట.
అండ్ ఇలాగ మనం ఒక బౌల్‌లో తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టాలి. అంటే మాగేయాలి. అప్పుడు మాగేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే మనకి ఉసిరికాయ మొత్తం పాకం పట్టేసి చూసారా ఎలా కనిపిస్తుందో? మొత్తం కలర్ కూడా చేంజ్ అయింది. లోపల కూడా బాగా పట్టిందనమాట పాకం అనేది. సో, చాలా టేస్ట్‌గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి. చాలా గులాబ్ జామున్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అండ్ దీని టేస్ట్ కూడా ఎలా ఉందంటే తేనె ఉంటుంది గదా! తేనె కన్నా చాలా తియ్యగుంది. వగరు వగరుగా అండ్ పుల్ల పుల్లగా, తీపి తీపిగా చాలా బావుంది. ఒకసారైతే మీరు ట్రై చేయండి. ఇందులో అయితే ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో మనకి మలబద్ధకం అనేది వస్తుంది గదా! అది పోతదనమాట. నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో అయితే ఎన్ని టానిక్స్ వేసినా, ఎన్ని టాబ్లెట్స్ వేసినా అయితే కాన్‌స్టిపేషన్ అయితే పోలేదు. ఇదైతే ట్రై చేయండి. కన్ఫర్మ్‌గా మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. అండ్ నాకు కూడా ఈ రెసిపీ అనేది నా ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే తెలిసిందనమాట. మీకు ఈ రెసిపీ అనేది ముందే తెలుసా? తెలిస్తే అయితే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.